మెంబర్స్, ఆల్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఈరోజు ప్లాన్ ప్రజెంటేషన్ నాగమణి మేడం గారు నల్గొండ నుంచి రెడీగా ఉన్నారు. సో నా గురించి చెప్పాలంటే నా ఇంట్రడక్షన్ జస్ట్ ఫర్ నేను జాబ్ చేసుకుంటూ మెటాఫోర్స్ సీరియస్గానే చేస్తాను. ఎప్పుడు మెటాఫోర్స్ మీద ఉంటుంది. సో ఎప్పుడు టీంతో మాట్లాడుతూనే ఉంటా. సో ఇప్పుడే దుబాయ్ నా డైరెక్ట్లో దుబాయ్ పర్సన్ కూడా ఉన్నాడు. సో అతను కూడా ఈరోజు ఇప్పుడు కాయిన్లు కొనబోతున్నాడు. 1 lakh అమౌంట్ అరేంజ్ చేసుకున్నాడు. సో సర్వీస్ ఇస్తుంటాను సార్. నేను ఏదో ఫ్రీగా అంటే జాబ్లో ఉన్న మైండ్స్ చాలా మంది బిజీ అంటారు. సో నేను నా గురించి చెప్పాలంటే బిజీ ఉన్నా కానీ మనం చేసే మెటాఫోర్స్ని మాత్రం లైట్ తీసుకోవద్దు ఎవరైనా. సో సక్సెస్ అన్నది మెటాఫోర్స్లో 100కి 1000% ఉంది. సో దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. మన లైఫ్ చేంజ్ అయ్యే ప్రాజెక్టు. ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు వినాలి. ఒకటికి 2 సార్లు వింటే కానీ మెటాఫోర్స్ డీప్ సబ్జెక్ట్ కాబట్టి రావాలి. 7 days మీరు కంటిన్యూగా వింటే మన ప్రెజెంటేషన్లో ఉన్న మీరు ఇంకా డైరెక్ట్ సెల్లింగ్లో మెటాఫోర్స్ తప్ప ఇంకేరో నెట్వర్క్ అన్నది మనం చేయలేము. అట్లాంటి నెట్వర్క్ మనం వినబోతున్నారు కొత్త వాళ్ళైతే. వాళ్ళు కంగ్రాచులేషన్. సో మేము జర్నీ చేస్తున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అందరూ ఎవరికి టీం వాళ్ళకి ఒక బ్రాడ్కాస్టింగ్ పెట్టుకోండి సార్. సో నేను ఎవ్రీడే ఇప్పుడే సార్ చెప్పకముందే సెండ్ చేశాను. సో అందరూ అట్లాగే అలర్ట్గా ఉండాలి. సో ముందే ఒక 10 minutes ముందే మన ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి మన టీంకి. సో వాళ్ళకు కూడా అంటే మేబీ గుర్తుండదు కొందరికి. సో మన ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళు వస్తారు. సో 100కి ఇప్పుడు 500 కెపాసిటీ ఉంది మన జూమ్ కెపాసిటీ. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి ప్రతి ఒక్క లీడరు. అది బాధ్యతగా తీసుకోవాలని. సో నేను ఇంక లేట్ చేయకుండా నాగమణి మేడం గారిని ఇన్విటేషన్ చేస్తున్నా. సో జూమ్ ఈజ్ యువర్స్ మేడం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ సార్. మేడం థ్యాంక్ యూ వెరీ మచ్. ఉన్నారా? ఓకే మేడం. సరే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ లీడర్స్. గుడ్ ఈవినింగ్ ఆల్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. మై నేమ్ ఈజ్ నాగమణి ఫ్రమ్ నల్గొండ. సార్ చెప్పినట్టు నెట్వర్క్ అంటేనే నెట్వర్క్ చేస్తే అదొక డ్రీమ్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. ఆ డ్రీమ్ అనేది మనకు ఫుల్ఫిల్ కానంత వరకు మనం జాబ్లో ఉన్నా, ఎంత బిజీలో ఉన్నా, ఎన్ని పనులున్నా కూడా ఆ డ్రీమ్ వైపే మన మైండ్ అనేది వెళ్తూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఖచ్చితంగా చేయాలి అనే ఒక తపన అనేది ఉంటుంది సార్. అదే మీలో మీ తపనకి మెయిన్ రీజన్. అంటే బిజీ ఉన్నా కూడా ఎప్పుడు మెటాఫోర్సే ఆలోచిస్తాను అంటున్నారు. అది దానికి కారణం మనకి డ్రీమ్ బిల్డ్ కావడమే. నిజంగా సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్‌లో జర్నీ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నెట్వర్క్‌లోకి వచ్చాక డ్రీమ్ బిల్డ్ అయింది. ఆ డ్రీమ్‌ని ఫుల్‌ఫిల్ చేసుకోవడానికి ఏది కరెక్ట్ ప్లాట్‌ఫామ్ అనేది నేను చేసుకున్న ఒకటి ఏంటంటే మెటాఫోర్స్. ఇందులో నేను ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ బిజినెస్‌లో ఉంటూ అండ్ ఈ సిస్టమ్‌లో అంటే సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్‌లో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అలాంటి నాలెడ్జ్ అనేది మనకిక్కడ దొరుకుతుంది. ప్రతి అప్డేట్‌ని గూడా నాకొకటి అనిపిస్తుంది. అంటే ఈ ఈ యొక్క సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ఒక లీడర్స్ చెప్పే మాటలైనా అప్డేట్స్ అయినా ఎలా ఉన్నాయంటే, చిన్నప్పుడు గుర్తుందా లీడర్స్, మనం స్కూల్‌కెళ్ళినప్పుడు మనకు అక్షరాలు రానప్పుడు మనకు ఒకటే అక్షరం, రెండే అక్షరాలు స్లేట్ మీద పెట్టిస్తారు. వాటినే పదే పదే దిద్దిస్తూ ఉంటారు. ఎందుకంటే అది వచ్చేంత వరకు టీచర్ మనల్ని అదే అక్షరం దిద్దిస్తూ ఉంటారు. అలాగే ఈ మెటాఫోర్స్ ప్రాజెక్ట్‌లో వచ్చే ప్రతి అప్డేట్స్‌ని గూడా మనకి మన గ్రేట్ లీడర్స్ ఇక్కడ అలాగే మనకు చెప్తూ ప్రతి ఒక్కదాన్ని గూడా ఇంగ్లీష్‌లో వచ్చిన వెంటనే మనకు ట్రాన్స్‌లేట్ చేసి చూపించడం గానీ, ప్రతి అప్డేట్‌ని మనకు తెలుగులో ప్రెజెంటేషన్స్ ఇవ్వడం గానీ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా మనకు ప్రెజెంటేషన్ అంటే మనకి అప్డేట్స్ అనేవి
తెలియజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ లీడర్స్ అందరికీ ఈ సందర్భంగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. నా యొక్క ప్రెజెంటేషన్ అనేది ఈరోజు నేను క్లాసిక్ చెప్పబోతున్నాను. నాకు తెలిసిన నాలెడ్జ్‌లో నేను ప్రెజెంటేషన్ చేస్తాను. నేను స్క్రీన్ షేర్ చేస్తాను సార్. స్క్రీన్ షేర్ అవుతుందో లేదో ఒక్కసారి నాకు చెప్పండి సార్. అవుతుంది మేడం, అవుతుంది. ఓకే మేడం, అవుతుంది. షేర్ అవుతుందా సార్? అవుతుంది మేడం, అవుతుంది, అవుతుంది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. మెటాఫోర్స్ అనేది ఇది కంపెనీ కాదు, ప్రాజెక్ట్. ఇది లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ. నిజంగా సార్, ఇది లైఫ్ చేంజ్ అయ్యింది అంటే ఒక పర్సన్, మనం ఇక్కడున్న ప్రతి ఒక్క పర్సన్ కూడా ఖచ్చితంగా డ్రీమ్ ఉన్న పర్సనే. ఇప్పుడు జూమ్ మీటింగ్‌లో ప్రతి ఒక్కరికి డ్రీమ్ ఉన్న వాళ్ళే ఇక్కడ ఉంటాం. ఎస్ ఆర్ నో లీడర్స్ చెప్పండి. లేని వాళ్ళు అంటే డ్రీమ్ లేకుండా ఎవరికీ ఉండదు అని కాదు, ఉంటది. కానీ చిన్న చిన్న డ్రీమ్స్‌తో ఉన్నారు. బిగ్ డ్రీమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఇక్కడ మెటాఫోర్స్ బిజినెస్‌లో జూమ్ మీటింగ్‌లో 8:30కి మనకెన్ని పనులున్నా మనం యాడ్ అవుతున్నామంటే మనకు ఆ బిగ్ డ్రీమ్స్ ఉన్నాయి. ఆ డ్రీమ్స్‌ని మనం ఫుల్‌ఫిల్ చేసుకోవడం కోసమే మనం ఆరాటపడుతున్నాం. ఎస్ ఆర్ నో లీడర్స్ కదా! అలాంటి ప్లాట్‌ఫార్మ్ మనకు దొరికినందుకు, అలాంటి గ్రేట్ ప్లాట్‌ఫార్మ్ ఉంటాయి. ప్రతి ఒక్క అంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారు అంటే జాబ్ చేస్తున్నా గూడా సెకండ్ ఇన్‌కమ్ కోసం ఏదో ఒక వర్క్ అనేది చేస్తూనే ఉన్నాం. కానీ సరైన ప్లేస్‌లో మన టైమ్‌ని ఇన్వెస్ట్ చేస్తే, మనకున్న టైమ్‌ని సరైన ప్లేస్‌లో ఇన్వెస్ట్ చేస్తే మన లైఫ్ అనేది ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. అలాంటి సరైన ప్లేస్ ఏంటి అంటే మెటాఫోర్స్ ప్రాజెక్ట్ అనేది సరైన ప్లేస్, సరైన బిజినెస్. మన టైం కొంచెం గూడా వేస్ట్ కాకుండా ఉండేటటువంటి బిజినెస్. ఖచ్చితంగా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. ఎలా అవుతుంది అంటే మనము ఇప్పుడున్న పర్సన్స్, ఇప్పుడు సీరియస్‌గా వర్క్ చేస్తున్న, ఇష్టపడి మెటాఫోర్స్ ప్రాజెక్ట్‌ని ఇష్టపడి ప్రతి అప్డేట్‌ని తీసుకొని వర్క్ చేస్తున్న లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా ఒక 5 ఇయర్స్‌లో కోటీశ్వర్లు అవ్వడం ఖచ్చితంగా అవుతారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం చూస్తున్నాం. అంటే హీరోయిన్‌లు వాళ్ళు ఉంటారు కదా! మనకు మామూలుగా యూట్యూబ్‌లో చూస్తుంటే వస్తుంటారు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? చాలా లగ్జూరియస్ లైఫ్. వాళ్ళ కార్‌లైనా, వాళ్ళ లైఫ్ స్టైల్ అయినా చాలా బావుంటుంది. అలాంటి లైఫ్ స్టైల్ అనేది మనకి రాబోతుంది. మన లీడర్స్‌కి రాబోతుంది. మనకి రాబోతుంది. మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎళ్ళేటటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటిదే మెటాఫోర్స్ బిజినెస్. ఇక్కడ ఏంటి అంటే మనం ఎక్కడున్నామో ఫస్ట్ మనం ప్రతి ఒక్కరము ఏదో ఒక ఇన్‌కమ్, ఏదో ఒక జాబ్ చేస్తూ, ఏదో ఒక బిజినెస్ చేస్తూ, ఏదో ఒకటైతే చేస్తూ ఉన్నాము. ప్లస్ సెకండ్ ఇన్‌కమ్ కోసం మనం ఈ బిజినెస్ అనేది చేస్తున్నాము. లేదు, కంప్లీట్‌గా ఇదే బిజినెస్ చేసేవాళ్ళం కూడా ఉన్నాం. కంప్లీట్‌గా ఫుల్ టైమ్ ఇదే బిజినెస్ చేసేవాళ్ళం కూడా ఉన్నాం. కానీ ఇప్పటి వరకు మన సొసైటీలో మన వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు? చదువుకున్న వాళ్ళు చదువుకోవాలి. మన తల్లిదండ్రులు ఏం చెప్పారు? చదువుకోవాలి, జాబ్ సంపాదించాలి. ఆ జాబ్ సెక్యూర్ తోటి మన లైఫ్ అనేది సాఫీగా సాగాలి అనేది ఒకటి చూస్తున్నారు. కాబట్టి మన యొక్క సమాజంలో ఎలాంటి పర్సన్స్ ఉన్నారు, ఎలా ఆలోచించే పర్సన్స్ ఉన్నారనేది 4 కేటగరీస్‌గా మనం తీసుకుంటే ఫస్ట్ ఏంటి? ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్, బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్. ఏ వైపులో, ఏ సర్కిల్‌లో ఉన్న వాళ్ళెవరు? ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ. ఎంప్లాయీ అంటే ఏ ఎంప్లాయీ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీ ఆర్ ప్రైవేట్ ఎంప్లాయీ. ఎంప్లాయీ అంటే మనకి నెలనాడు సాలరీ వస్తుంది. సాలరీ వచ్చింది. అది మనం ఎలా అయితే మేనేజ్ చేస్తామో అలా మేనేజ్ చేసుకుంటూ మనం అడ్జస్ట్‌మెంట్ లైఫ్‌లోనే ఉంటున్నాం. ఎంప్లాయీ అంటే అడ్జస్ట్‌మెంట్ లైఫ్ అంటే ఎంప్లాయీ. అవునా కాదా? అలాగే ఉంది. ఎన్ని వేల సాలరీ వచ్చినా కూడా అలాగే ఉంది. ఎందుకు అనంటే ఎంత సాలరీ, ఒక 1,00,000 సాలరీ వచ్చిన ఉద్యోగి కూడా అతనికి సంబంధించి ఆ ఈఎంఐస్ అవి అంతవరకే ఉంటున్నాయి. అతనేం చేస్తున్నాడు? నెక్స్ట్ ఇన్‌కమ్ కోసం
ఆలోచిస్తున్నారు. యెస్, మనం గూడా అంతే గదా! జాబ్ చేసుకుంటూ గూడా నెక్స్ట్ ఇన్‌కమ్ కోసం చూస్తున్నాం. కానీ ఎంప్లాయీస్ కొంతమంది ఏం చూస్తారు, ఎంతసేపున్నా సాలరీ వచ్చిందా, గడిచిపోయిందా అంతే, ఇంకా అవసరం లేదు, మేము జాబ్‌లోనే చాలా బిజీ అని ఆలోచిస్తూ ఉంటారు. ఇంకోటేంటి, సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. మనకు మనంగా ఒక బిజినెస్ ఒక కొంతవరకు చిన్న బిజినెస్ పెట్టుకొని చేసుకోవడం. ఇంకోటేంటంటే బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్. ఈ బి సర్కిల్‌లో ఉన్నది ఏమైతుంది అనంటే, ఇది కొంచెం ఇన్వెస్ట్‌మెంట్‌తో కూడుకున్న వ్యవహారం. యెస్ ఆర్ నో? బిజినెస్ మ్యాన్ కావాలంటే కొన్ని లక్షలు పెట్టాలి. ఇన్వెస్టర్ కావాలి అంటే చాలా లక్షలు పెట్టాలి. కోట్లు గూడా పెట్టాల్సొస్తది. ఒక కంపెనీకి ఇన్వెస్ట్‌మెంట్ పెట్టి ఒక కంపెనీని రన్ చేయాలి అంటే కోట్లు పెట్టాల్సొస్తది. కానీ అంత డబ్బు మన దగ్గరుందా? ఇప్పుడు ప్రెజెంట్ అంత డబ్బు మన దగ్గర లేదు. అయినా కూడా మనం ఒక బిజినెస్ మ్యాన్ అయ్యే అవకాశాన్ని మనకు గ్రేట్ పర్సన్ మనకు ఇచ్చారు. అదేంటి, మెటాఫోర్స్ బిజినెస్. ఇక్కడ చూడండి, ఈ ఏ అనే ఏ అనే దాంట్లో ఎలా ఉంది అంటే, ఒక చిన్న చెరువు ఉంది. దాంట్లో ఎన్ని చేపలున్నాయి? 5% చేపలు మాత్రమే ఉన్నాయి. కానీ అక్కడ చేపలు పట్టే వాళ్ళు ఎంతమందున్నారు? 95%. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోటిఫికేషన్ పడితే లక్షల్లో అప్లికేషన్స్ వస్తున్నాయి. ఎందుకు? అక్కడ ఎంప్లాయ్‌మెంట్ చాలా తక్కువగా ఉంది. కానీ చదువుకున్న వాళ్ళు చాలా మందున్నారు. ఎంత చిన్న జాబ్ అయినా సరే పెద్ద క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు చిన్న జాబ్‌కి వస్తున్నారు. ఇప్పుడు రీసెంట్‌గా మనకి నోటిఫికేషన్ అంటే రిజల్ట్ వచ్చింది కదా! ఇప్పుడు మనం ఈ మధ్య ఇనే మాట ఏంటి అనంటే, ఒక్క పర్సన్ 4 జాబ్‌లు, 5 జాబ్‌లు అట్లా ఏమంటారు, అచీవ్ చేసి ఉన్నారు. ఎందుకలా ఉన్నారు? అంటే ఎందుకలా ఉన్నారు? టాలెంట్ ఉన్న పర్సన్స్ అలా ఒక్క జాబ్ కాకుండా 5, 6 జాబులు రాస్తున్నారు. ఎందుకు అనంటే, చాలా తక్కువ జాబ్స్ ఉన్నాయి. వస్తదో రాదో అనే అపనమ్మకంతో అన్నిటికి అప్లై చేయడం, అన్నీ రాయడం అలా జరుగుతుంది. అంటే కొంచెమే అవకాశం ఉందక్కడ. అయినా కూడా అక్కడే వెతుక్కుంటున్నాం. కానీ ఇక్కడ బి అనే దగ్గర ఎంత ఉంది అనంటే 5% మాత్రమే ఇటు సైడ్ ఆలోచిస్తున్నారు. బిజినెస్ మ్యాన్, ఇన్వెస్టర్ లెక్క 5% మాత్రమే ఆలోచిస్తున్నారు. 95% ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ వాళ్ళకేంటి, ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు. అంటే ఎంత కావాలంటే అంత సంపాదించుకునే అవకాశం ఉంది. ఇటు సైడ్ ఏముంది? లేదు. లేని దగ్గరనే మనం వెతుకుతున్నాం తప్ప, ఉన్న దగ్గరికి వెళ్దామనే మైండ్‌సెట్ మార్చుకునే ఆలోచన అనేది చేయట్లేము. అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరు బిజినెస్ మ్యానే. బిజినెస్ మ్యాన్ యాటిట్యూడ్ ఉంది. బిజినెస్ మ్యాన్ ఆలోచనే చేస్తున్నారు. కానీ నేను బయట ఉన్న మన కొత్త పర్సన్స్ దగ్గరికి పోయినప్పుడు ఇది ఉపయోగపడతది. ఇది చెప్పడానికి ఉపయోగపడతదని చెప్తున్నాను. ప్రతి ఒక్కరం గూడా మనం బి అనే సర్కిల్‌లోనే ఉన్నాం. ఆ అవకాశాన్ని ఎవరిచ్చిర్రు మనకి? గ్రేట్ లాడో గారు. నిజంగా అండి. కొంచెం ఇన్వెస్ట్‌మెంట్‌తో, కొంచెం డబ్బులతో కూడా మనం ఒక బిజినెస్ మ్యాన్ అయ్యే అవకాశాన్ని, ఒక వ్యాపారానికి మనం అధినేత అయ్యే అవకాశాన్ని ఇచ్చినటువంటి గ్రేట్ లీడర్, గ్రేట్ పర్సన్ మనకి లాడో గారు. నిజంగా దేవుడితో సమానం. అంటే మనం ఇప్పుడు ఏదైతే అంటే బయట సమాజంలో ఎలా ఉంది, మన వాళ్ళైనా సరే ఒక అవకాశాన్ని ఇయ్యాలంటే 100 సార్లు ఆలోచిస్తారు. ఇతనికి ఇచ్చేదేంది అనే విధంగా ఆలోచిస్తారు. అలాంటిది ఈ ప్రపంచానికి మొత్తానికి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి లాడో గారు నిజంగా దేవుడితో సమానం. మనం ఏ సర్కిల్ నుంచి బి సర్కిల్‌లోకి పోవడానికి అవకాశాన్ని ఇచ్చినటువంటి సార్‌కి కృతజ్ఞత తెలుపుదాము. ఈ యొక్క మెటాఫోర్స్ బిజినెస్ అనేది బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉంటుంది. ఈ బ్లాక్ చైన్ అంటే ఏంటి అనంటే, మన యొక్క అంటే ఒక చిన్న ఆహ్, అంటే డేటాని అంటే ఒక నా పేరుంది నాగమణి. నాగమణి అనే పేరుని ఒక కంప్యూటర్‌లో మనం సేవ్ చేసి ఉంచితే అది ఒక 100 ముక్కలుగా అయ్యి అన్ని కంప్యూటర్‌లో సేవ్ అయ్యి ఉంటుంది. అది మనం ఒక్క కంప్యూటర్ నుంచి మనం హ్యాక్ చేయాలన్నా, మార్చాలన్నా, డిలీట్ చేయాలన్నా, ఎరేజ్ చేయాలన్నా కూడా వేరే కంప్యూటర్‌లో ఒక 99 కంప్యూటర్‌లు కూడా అలర్ట్ అవుతూ ఉంటాయి. సో, కాబట్టి ఈ యొక్క బ్లాక్ చైన్‌లో నమోదైన డేటాని ఎవ్వరు కూడా డిలీట్ చేయడానికి గానీ, హ్యాక్ చేయడానికి గానీ, మార్చడానికి గానీ ఎలాంటి వీలు లేనటువంటి టెక్నాలజీని మన మెటాఫోర్స్ బిజినెస్‌లో వాడడం జరిగింది. ఈ యొక్క మెటాఫోర్స్ బిజినెస్ అనేది
ట్రస్ట్ వ్యాలెట్ నుంచి ట్రస్ట్ వ్యాలెట్‌లో మనం చేసుకుంటాము. ఈ ట్రస్ట్ వ్యాలెట్ ఏంటి అనంటే డీసెంట్రలైజ్డ్ వ్యాలెట్ ఇది. ట్రస్ట్ వ్యాలెట్, టోకెన్ ప్యాకెట్, మెటామాస్క్ ఈ యొక్క 3 అనేది మనకి డౌన్‌లోడ్ చేసుకొని ఇందులో బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ట్రస్ట్ వ్యాలెట్ అనేది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం ఇబ్బంది ఉంది. టోకెన్ ప్యాకెట్‌లో చేసుకోవచ్చు. ఈ యొక్క మెటాఫోర్స్ ట్రస్ట్ వ్యాలెట్ అయినా, టోకెన్ ప్యాకెట్ అయినా ఏదైనా వ్యాలెట్ మనం ఓపెన్ చేయగానే మనకు ఒక 12 వర్డ్స్ వస్తాయి. అవి మనకు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆ 12 వర్డ్స్ అనేవి. ఆ 12 వర్డ్స్ ఏంటి అనంటే మనం ఎంత బిజినెస్ చేసినా, ఎన్ని లక్షలు సంపాదించాలనుకున్నా కూడా ఆ 12 వర్డ్స్ అనేది మనకి ఉండాలి ఖచ్చితంగా. అవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. బంగారంతో సమానంగా చూసుకోవాలి ఆ 12 వర్డ్స్‌ని. అవి మార్చుకునే ఛాన్స్ కూడా వచ్చింది. కానీ ఇప్పుడు కాదు. మన లీడర్స్ చెప్తారు అప్డేట్ వచ్చినప్పుడు మనం వ్యాలెట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇవి ఇప్పటి వరకైతే ఖచ్చితంగా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ ఏంటి అనంటే మనం ఇప్పుడు ఫోన్‌పే, గూగుల్ పే ఎలా అయితే వాడుతున్నామో ఇండియన్ రూపీస్‌కి, అలాగే క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్స్‌కి ఈ వ్యాలెట్స్ అనేవి ఉపయోగపడతాయి. అండ్ ఈ మెటాఫోర్స్ బిజినెస్‌ని ఎందుకు మనం చేయాలి? మెటాఫోర్స్‌ని ఎందుకు ఎంపిక చేసుకోవాలి అనే దానికి కూడా మనం స్పెషాలిటీ ఉండాలి కదా! యెస్ ఆర్ నో? ప్రతి ఒక్కరు ఒక కాన్సెప్ట్ ఇప్పుడు ఒక లీడర్‌ని మనం ఒక పర్సన్ దగ్గరికెళ్ళి మనం మెటాఫోర్స్ బిజినెస్ ప్లాన్ చెప్పాము అనంటే ఆ పర్సన్ అట్‌లీస్ట్ ఒక 2 ఆర్ 3 ప్రాజెక్ట్‌లు చేసి లాస్ అయ్యి, అంటే ప్రాజెక్ట్‌లు అంటే కంపెనీలలో చేసి లాస్ అయ్యి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే కనిపిస్తున్నారు. అవునా కదా లీడర్స్? అలాంటి వాళ్ళు చాలా మంది కనిపిస్తున్నారు. ఎందుకు అనంటే వచ్చిన ఇన్‌కమ్‌కి ఇంకొక సెకండ్ ఇన్‌కమ్ మనం ఎప్పుడైతే ఆలోచిస్తున్నామో, ఆ ఆలోచనలో పుట్టుకొచ్చిందే ఎవరైనా వచ్చి కాన్సెప్ట్ చెప్పగానే ఓకే. ఇది మంచిగానే ఉంటది, డబ్బులొస్తాయి అనేసి వెంటనే డబ్బులు కట్టేసేయడం, దాంట్లో మోసపోవడం. అలాంటి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాంటివి చేసిన వాళ్ళు ఏంటి మనతో వాదిస్తూ ఉంటారు. ఇది కూడా అలానే అయితే అనంటే మన ప్రాజెక్ట్‌లో ఉన్న స్పెషాలిటీ ఏంటో వాళ్ళకి చెప్పాలి గదా! యెస్ ఆర్ నో? అలాంటివి చెప్పాలి అంటే మనం నేర్చుకోవాలి. యెస్. ఇక్కడ లేనిదేంటి? ఇక్కడ లేనిదేంటి అంటే నో ఎండీ, నో సీఎండీ. అంటే ఇది కంపెనీ కాదు, ప్రాజెక్ట్. కాబట్టి ఎండీ అనేవాళ్ళు, సీఎండీ అనేవాళ్ళు ఉండరు. నో అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ ఉండదు. నో కంపెనీ, నో ఆఫీస్, నో బ్రాంచ్. నో నీడ్ ఫర్ మ్యాచింగ్. అంటే లెఫ్ట్, రైట్ మ్యాచ్ అయితేనే ఇన్‌కమ్ వస్తుంది. లేకపోతే రాదు. అలాంటివి ఏమీ ఉండవు ఇక్కడ. ఒక పర్సన్ యాడ్ అయినా సరే మనకు ఇమ్మీడియేట్‌లీ ఇన్‌కమ్ అనేది వస్తూ ఉంటుంది. బైనరీ కాన్సెప్ట్ అనేది కాదిక్కడ. మ్యాచింగ్ అనేది లేదు. నో ర్యాంకింగ్ ఆర్ లెవెల్స్. అంటే ర్యాంకింగ్ లెవెల్స్‌ని బట్టి మనకు ఇన్‌కమ్ వస్తూ ఉంటుంది. కమిషన్ వస్తూ ఉంటుంది కొన్ని కంపెనీస్‌లో. అలా ఇక్కడ ఏమీ ఉండదు. నో సెల్లింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్. అంటే ఇక్కడ ప్రొడక్ట్స్ కూడా ఏమీ ఉండవు. నో క్లోజింగ్. క్లోజింగ్ అనేది ఉండదు. ఎందుకు అనంటే కొన్ని కంపెనీస్‌లో ఎలా ఉంటుంది అంటే 1 మంత్ పేమెంట్స్ 1 మంత్ పేమెంట్స్ ఉంటాయి. అంటే ఒక నెలంతా చేసిన బిజినెస్ 2వ తారీఖా, 1వ తారీఖా, 30వ తారీఖా క్లోజ్ అవుతుంది. అక్కడికి క్లోజ్ అవుతుంది. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అలాంటి క్లోజింగ్స్ ఉంటాయి. తర్వాత టర్నోవర్ మీద కమిషన్ అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి వీక్లీ పేమెంట్స్ కూడా ఉంటాయి కొన్ని కంపెనీస్‌లో. ఇక్కడ ఏంటి అంటే వితిన్ సెకండ్స్‌లో మనకి ఇన్‌కమ్ అనేది వస్తుంది. సో ఎప్పుడైనా 24/7 365 డేస్ మనకి క్లోజ్ అనేది ఉండదు. మెటాఫోర్స్ అనేది క్లోజింగ్ అనేది ఉండదు. ఎప్పుడు చేసుకుంటే అప్పుడు ఇన్‌కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటి 100% రిస్క్ ఫ్రీ. రిస్క్ అనేది ఏమీ ఉండదు. ఎందుకంటే ఇది ఎప్పుడు చేస్తే అప్పుడు ఇన్‌కమ్ వస్తుంది. ఎవరు చేసుకుంటే ఒకరికి మనం అవకాశాన్ని ఇస్తున్నాం. అవకాశాన్ని మాత్రమే ఇస్తున్నాము. సో మనకి మన దగ్గర ఎవరు ఇన్‌కమ్ అనేది డబ్బులనేది పెట్టుబడి పెట్టట్లేరు. వాళ్ళు మన నుంచి ఏం ఆశించరు. మనకి ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. ఎవరికి వాళ్ళే బాస్ ఇక్కడ. సో అప్పుడు మనకి ఎలాంటి రిస్క్ అనేది ఉండదు. లయబిలిటీ ఫ్రీ. అంటే మనకి అంటే నేను పూచీకత్తు ఉంటాను. అంటే నువ్వు డబ్బులు కట్టు. ఆ డబ్బులకు నేనే బాధ్యుడిని. అలాంటివి ఏమీ ఉండవు ఇక్కడ. అంటే ఎవరి ఆస్తి వాళ్ళ దగ్గరే ఉంటుంది. మనకు ట్రస్ట్ వ్యాలెట్‌లో ఉన్న 12 వర్డ్స్ మన దగ్గర ఉండి, మన ఆస్తిని మనం చూసుకున్నంత వరకు మన దగ్గరనే ఉంటుంది. సో ఎవ్వరికి మనం బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఇక్కడ
100% ట్రాన్స్పరెంట్. అంటే ఇది ఒక మిర్రర్ లాంటిది. ఏదైనా సరే ట్రాన్స్పరెంట్‌గా ఉంటుంది. ఎవ్వరైనా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. 100% డిస్ట్రిబ్యూషన్ అనేది ఎంత తొందరగా ఉంటుంది. ఎవరికి రావాల్సిన ఇన్‌కమ్ వాళ్ళకెళ్తూ ఉంటుంది. ఇది మనుషుల చేతిలో ఉండదు. మాన్యువల్‌గా ఉండదు కాబట్టి సిస్టమే పంపిస్తుంది కాబట్టి ఎవరికి ఎళ్ళాల్సిన ఇన్‌కమ్ వాళ్ళకెళ్తూ ఉంటుంది. మన చేతిలో ఏమీ ఉండదు కాబట్టి డిస్ట్రిబ్యూషన్ అనేది కరెక్ట్‌గా అంటే మనుషులు అంటే పొరపాట్లు చేస్తారు. కానీ మిషన్ అనేది పొరపాటు అనేది ఎప్పుడు చేయదు కదా! అలాగే ఇక్కడ గూడా డిస్ట్రిబ్యూషన్ అనేది అంత ప్రాంప్ట్‌గా ఉంటుంది. 100% డీసెంట్రలైజ్డ్. ఇది సెంట్రలైజ్డ్ కాదు. చాలా కంపెనీలు సెంట్రలైజ్డ్‌లే ఉంటాయి. అంటే మనమంతా 1 మంత్ చేసిన బిజినెస్ అంతటిని వాళ్ళు కాలిక్యులేట్ చేసి మనకెంతైతే ఇన్‌కమ్ వస్తుందో అంత ఇన్‌కమ్ మనకంత పర్సెంటేజ్ అనేది కమిషన్ అనేది మన అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు వాళ్ళు. కానీ ఇక్కడేంటి అంటే అది సెంట్రలైజ్డ్. ఒకళ్ళ చేతిలో నడిచేది సెంట్రలైజ్డ్. డీసెంట్రలైజ్డ్ అంటే ఎవరి చేతిలో ఉండదు. మనకు వెంటనే డిస్ట్రిబ్యూషన్ అనేది అయిపోతూ ఉంటుంది. 100% ట్రస్ట్, 100% ఇన్‌స్టాంట్ పే ఔట్. అంటే వెంటనే మనకు పే ఔట్స్ అంటే మనకు వెంటనే ఇన్‌కమ్ అనేది పడుతుంది. ఇప్పుడు మనం ఒకళ్ళని రిఫరల్ చేస్తే వెంటనే మనకి ఇన్‌కమ్ అనేది వస్తూ ఉంటుంది. ఎంతమందిని రిఫరల్ చేస్తే అంత ఇన్‌కమ్ అనేది మనకు ఇన్‌స్టాంట్‌గా వస్తుంది. సో, ఇది చాలా అంటే కొన్ని కంపెనీస్‌లో మంత్లీ పేమెంట్స్, వీక్లీ దాకా ఆగాలి, మంత్లీ దాకా ఆగాలి, ఒక 40 డేస్ ఆగాలి అట్లాంటివి ఏమీ ఉండదు. వెంటనే మనం రిఫరల్ చేసిన వెంటనే మన ఇన్‌కమ్ అనేది మనకి క్రెడిట్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ మెటాఫోర్స్ బిజినెస్‌లో ఏంటి అంటే ట్రాన్సాక్షన్ కొరకు మనకి 2 కాయిన్స్‌ని వాడడం జరిగింది. ఇవేంటి అంటే డాయ్ స్టేబుల్ కాయిన్, ఇంకొకటి మాటిక్. డాయ్ స్టేబుల్ కాయిన్ అనేది స్టేబుల్‌గా ఉంటుంది. ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ ఉండవు. అంటే ఎక్కువగా పెరగడం, తగ్గడం అలాంటిది ఏమీ ఉండదు. సో, దాన్ని వాడడం జరిగింది లాడో గారు. ఇంకోటేంటి అంటే మాటిక్. మన యొక్క బ్లాక్ చైన్ నేమ్ వచ్చేసి పాలిగన్ బ్లాక్ చైన్, పాలిగన్ మాటిక్. ఈ యొక్క పాలిగన్ బ్లాక్ చైన్ ఏంటి అనంటే తక్కువగా మనకి గ్యాస్ ఫీ అనేది తక్కువగా ఉంటుంది. ఈ యొక్క అంటే ఇది ఎలా ఉంటుంది అనంటే చాలా ఫాస్ట్ నెట్వర్క్. చాలా ఫాస్ట్‌గా ఉంటుంది. ఎట్లా అంటే ఒక్క సెకండ్‌లో ఒక 60,000 ట్రాన్సాక్షన్స్ అంటే ఒక 60,000 మంది బ్యాంక్‌లో క్యూలో నిలబడితే ఒకే సెకండ్‌లో వాళ్ళందరి యొక్క పనులనేది చేసి పెట్టేది ఎంత స్పీడ్‌గా ఉంటదో అంత స్పీడ్‌గా ఉంటుంది. సో, అంత స్పీడ్‌గా ఉండడం వల్ల మనకు గ్యాస్ ఫీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఓకే. మంచిగా ఉంది. బిజినెస్ కాన్సెప్ట్ అంతా బావుంది. ఏం చేయాలి? ఇక్కడ ఏముంటుంది? ఈ బిజినెస్‌లో ఏముంటుంది? ఎలా చేయాలి? అంటే ఇది మార్కెటింగ్ టాక్‌టైల్. నేను ఈరోజు చెప్పబోయేది మార్కెటింగ్ టాక్‌టైల్. ఈ మార్కెటింగ్ టాక్‌టైల్‌లో ఏముంటుంది అంటే S6 స్లాట్. ఇవి 2 రకాల స్లాట్స్ ఉంటాయి. S6 అనేది, S3 అనేది. S6 స్లాట్‌లో వచ్చేసి మనకు 6 బాక్సెస్ ఉంటాయి. ఆ 6 బాక్సులలో అంటే 2 కక్షలుంటాయి. 2 కక్షల్లో 6 బాక్సులుంటాయి. మనకు S3 స్లాట్‌లో 3 బాక్సెస్ ఉంటాయి. ఒకటే కక్ష ఉంటుంది. ఇవి డిజిటల్ ఆస్తులు. మనకు ఫిజికల్ ఆస్తులుంటాయి. అంటే భూములు, ఇండ్ల స్థలాలు, ఇండ్లు అలా ఎలా ఉంటాయో ఇవి మనకు డిజిటల్ ఆస్తులు. మనకు ఫోన్‌లోనో, ల్యాప్‌టాప్‌లోనో, కంప్యూటర్‌లోనో కనిపిస్తాయి. మనకు బయట ఎక్కడ ఉండవు. సో, ఇవి డిజిటల్ ఆస్తులు. ఈ స్లాట్‌లనేవి డిజిటల్ ఆస్తులు. ఈ మార్కెటింగ్ టాక్‌టైల్‌లో మనకు ఎన్ని స్లాట్స్ ఉంటాయంటే 12 స్లాట్స్ ఉంటాయి. 12 స్లాట్స్ ఉంటాయి. ఒకటొచ్చేసి ఫస్ట్ స్లాట్ 5 డాయ్స్‌తో స్టార్ట్ అయితే సెకండ్ స్లాట్ వచ్చేసి 10 డాయ్స్. తర్వాత 20 డాయ్స్ అలా డబుల్ అవుతూ వస్తుంది. మనకు 12థ్ స్లాట్ వచ్చేసి 10,240 డాయ్స్ తోటి మనం యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇది ఒకదాని తర్వాత ఒకటి బై చేసిన తర్వాతనే ఇంకొకటి యాక్టివేషన్ చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటిది. ఇలా మనం 12 స్లాట్స్ కూడా 12కి 12 స్లాట్స్ బై చేసి బిజినెస్ చేసుకోవచ్చు. లేదు అనంటే మనం ఎన్ని స్లాట్స్‌తో అయినా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. ఆ అవకాశాన్ని గ్రేట్ లాడో గారు మనకు కల్పించారు. నిజంగా చాలా అదృష్టవంతులం మనం.
ఈ యొక్క స్లాట్స్ ఎలా పనిచేస్తాయి అంటే ఈ ప్లాన్ అనేది ఎలా పనిచేస్తుంది అని అంటే S6 స్లాట్ వచ్చేసి వర్కింగ్ ప్లస్ నాన్ వర్కింగ్. ఇక్కడ వర్క్ చేసినా వర్క్ చేయకపోతే కాదు, వర్క్ చేసినా డబ్బు వస్తుంది. ఒకవేళ వర్క్ చేస్తూ స్లోగా ఉన్నా కూడా మనకు నాన్ వర్కింగ్ ఇన్కమ్ కూడా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటి అని అంటే యువర్ రిఫరల్ టీమ్ ఎక్కడైనా ఏ కంపెనీలో అయినా ఏ కాన్సెప్ట్ లో అయినా అప్ లైన్ కి డౌన్ లైన్ వర్క్ చేస్తేనే అప్ లైన్ కి ఇన్కమ్ వస్తుంది. ఏ కాన్సెప్ట్ లోనైనా ఇప్పటి వరకు చూసిన దాంట్లో. కానీ ఇక్కడ ఉన్న ఒక బెనిఫిట్ ఏంటి అని అంటే యువర్ రిఫరల్ టీమ్ అది అన్ని దగ్గర ఉండేదే. యువర్ అప్లైన్ టీమ్ చేసినా మనకి ఇన్కమ్ వస్తుంది. దేర్ అప్లైన్స్ టీమ్ వాళ్ళ అప్లైన్స్ టీం నుంచి కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. యువర్ క్రాస్ లైన్ టీం నుంచి కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. సో ఎవరు చేసిన ఇన్కమ్ అనేది షేర్ అవుతూ వస్తుంది. సో అందుకే నేను స్టార్టింగ్ లో చెప్పాను మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్ అని. అంటే ఇక్కడ మెటాఫోర్స్ లో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు, మన టీంలో జాయిన్ అయిన ప్రతి ఒక్కరు కూడా మనకు ఫ్యామిలీ మెంబర్స్ తో సమానం. ఏసాను ఒక ఫ్యామిలీలో అన్న, తమ్ముడు, చెల్లి ఎంతమంది ఉన్నా, ఎంతమంది ఉద్యోగాలు చేసినా అమ్మ నాన్నకి తెచ్చిస్తారు కదా. అలాగే మనము ఎవరమైతే వర్క్ చేస్తున్నామో క్రాస్ లైన్ లో ఉన్నా, ఏ లైన్ లో ఉన్నా, అప్ లైన్ టీమ్ లో ఉన్నా, వాళ్ళ అప్ లైన్ టీమ్ లో ఉన్నా కూడా మనం ఒక ఫ్యామిలీ మెంబర్స్. మన యొక్క ఇన్కమ్స్ అనేవి షేర్ అవుతూ ఉంటాయి. సో ఇలా షేర్ అయ్యేది కేవలం మెటాఫోర్స్ బిజినెస్ లో మాత్రమే. ఎక్కడ అనేది ఇదైతే ఇప్పటి వరకు అయితే నేను వినలేదు. ఎందుకనంటే ఇది నెట్వర్క్ లో అయినా అంతే ఉంది. మన బయట కూడా ఒక కంపెనీ పెట్టిన యజమానికే మన యొక్క ఇన్కమ్ ఎంప్లాయీస్ చేసిన ఏదైతే ప్రోడక్ట్స్ యొక్క ఇన్కమ్ అనేది వాళ్ళకు వెళ్ళిపోతుందో అదే విధంగా ఎక్కడైనా అట్లే ఉంటుంది. కింద వాళ్ళు చేస్తే పై వాళ్ళు బాగుపడేది. కానీ ఇక్కడ ఒకటే అందరూ వర్క్ చేస్తే అందరూ సమానంగా పంచుకునే, అంటే అందరికీ వచ్చేటటువంటి ఇన్కమ్ అనేది ఇక్కడ ఉంది. ఇంకోటి ఏంటి అంటే S3 స్లాట్. ఇదేంటి ప్యూర్లీ వర్కింగ్. ఈ వర్కింగ్ ఇది పని చేస్తే డబ్బు వస్తుంది. యువర్ రిఫరల్ టీమ్, దేర్ రిఫరల్ టీమ్, ఆల్ డౌన్ లైన్స్ టీమ్. ఇది సేమ్ అలాగే ఉంటుంది. కానీ మెటాఫోర్స్ బిజినెస్ లో S3 స్లాట్ లోనే ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంటుంది లీడర్స్. మనకు S3 స్లాట్, S6 స్లాట్ ఎలా వర్క్ చేస్తుందో ఒకసారి చూద్దాము. S3 స్లాట్ వచ్చేసి మనకి 3 బాక్సెస్ ఉంటాయి. 3 బాక్సెస్ లో ఏ అనే పర్సన్ రాగానే ఇన్కమ్ అనేది మనకే వస్తుంది. బి అనే పర్సన్ రాగానే ఇన్కమ్ మనకే వస్తుంది. సి అనే పర్సన్ రాగానే ఈ యొక్క స్లాట్ అనేది ఆ ఇన్కమ్ కూడా మనకే ఇస్తే క్లోజ్ అవుతుంది. సో అలా ఇవ్వకుండా లాడో గారు ఏం చేశారు అని అంటే మళ్ళీ ఆ థర్డ్ సి అనే పర్సన్ యొక్క ఇన్కమ్ ని ఆ స్లాట్ ని మళ్ళీ రీబర్త్ చేయడానికి ఒక సిస్టమ్ అనేది పెట్టారు. అలా రీబర్త్ అవుతూ ఉంటుంది. ఇదేంటి అంటే ఈ స్లాట్స్ ఏంటి అంటే ఈ 12 స్లాట్స్ మనకు అక్షయ పాత్రల లెక్క. అక్షయ పాత్రలు అంటే ఏంటి అంటే అందులో ఏదైనా పెట్టి మనం కోరుకుంటే అవి డబుల్ అవుతూ ఉంటాయి కదా. అలాగే మనం జీవితకాలం మన తరతరాల అంటే తరతరాలు మన పిల్లల తరాలు కూడా ఇక్కడ ఈ ఉన్న 12 స్లాట్లలో బిజినెస్ చేసుకుంటూ లైఫ్ ని ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి ఒక స్లాట్సే ఇవి అక్షయ పాత్రలు అని అనుకుంటాను ఎప్పుడు నేను. అలాంటివి స్లాట్స్ అనేవి. S6 స్లాట్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాము. ఈ యొక్క S6 స్లాట్ అనేది మనకు 6 బాక్సెస్ ఉంటాయి. ఆ 6 బాక్సెస్ లో ఏ బి అనే పర్సన్ ఇద్దరు రాగానే మనకు ఆ ఇన్కమ్ వచ్చేసి అప్పర్ లైన్ కి వెళ్ళిపోతుంది. అండ్ సిడిఈ అనే పర్సన్ రాగానే మనకు ఆ 3 మెంబర్స్ యొక్క ఇన్కమ్ అనేది మనకే వస్తుంది. అండ్ ఎఫ్ అనే పర్సన్ రాగానే మళ్ళీ సేమ్ మనకు S3 లో ఎలాగైతే రీసైకిల్ అయిందో, రీబర్త్ అయిందో, అలాగే S6 లో కూడా సేమ్ అలాగే 6th పర్సన్ యొక్క ఇన్కమ్ ని మళ్ళీ రీబర్త్ చేసి ఆ స్లాట్ అనేది ఫ్రెష్ గా మళ్ళీ ఏర్పడుతుంది. మళ్ళీ మనం ఒక 6 మెంబర్స్ ని యాడ్ చేసుకున్న వెంటనే మళ్ళీ మనకి అలాగే ఇన్కమ్ వస్తూ ఉంటుంది. ఒక స్లాట్, థర్డ్ స్లాట్ ఒక్కసారి మనకు రీసైకిల్ అయితే అక్కడి నుంచి 40 డాయ్స్ అనేది వస్తుంది. అండ్ ఫస్ట్ స్లాట్ మనకు రీసైకిల్ అయితే 15 డాయ్స్ అనేది వస్తుంది. ఒక్కసారి వస్తుంది అని అంటే కాదు, ఎగైన్ అండ్ అగైన్
మన టీం ఎంత వరకు మనం తీసుకొచ్చుకుంటే అన్ని సార్లు మనకు రీసైకిల్ అవుతూనే ఆ ఇన్కమ్ ఇస్తూనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ యొక్క బిజినెస్ ని ఒక 6 స్లాట్లతో స్టార్ట్ చేసాం. అవునా? 6 స్లాట్లతో అంటే మనం ఒక బిజినెస్ మ్యాన్ అయ్యే అవకాశాన్ని మనకెంత తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ తో మనకు స్టార్ట్ చేశారంటే లాడో గారు, అంటే చాలా తక్కువ ఇన్కమ్ తో స్టార్ట్ చేశారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు చిన్న బిజినెస్ చేయాలన్నా, చాలా చిన్న బిజినెస్ ఈవెన్ ఒక పాన్ షాప్ పెట్టుకోవాలన్నా మనకు ఒక 50,000, 60,000 నుంచి ₹1,00,000 అవుతుంది. యెస్ ఆర్ నో? కానీ ఇక్కడ ఆ ఇన్కమ్ ఎంతొస్తుంది? ఒక 10,000 నుంచి 15,000 రావచ్చు. మహా అంటే 20,000 రావచ్చు. అంతకన్నా ఎక్కువ అయితే సంపాదించగలుగుతామా? మనం 24/7 అక్కడ ఉండి, అక్కడ చేసినా గూడా అంత ఇన్కమ్ అనేది రాదు. కానీ ఇక్కడేంటి, ఒక 30,000తో మనం ఈ బిజినెస్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఒక 30,000 తోటి జాయిన్ అయ్యాము. ఒక 6 స్లాట్‌లనేవి మనం బై చేసాము. ఈ 6 స్లాట్లు ఎప్పటి వరకు అనంటే మెటాఫోర్స్ ప్రాజెక్ట్ ఉన్నన్ని రోజులు ఈ 6 స్లాట్లలో మనం బిజినెస్ చేస్తూ ఇన్కమ్ తీసుకుంటూ ఉండొచ్చు. ఎన్ని తరాలైనా. ఇలా మనం 6 స్లాట్లు తీసుకోవడానికి మనకయ్యే ఖర్చు ఎంత అంటే ఒక 30,000 అంటే 315 డాయ్స్ అవుతుంది. ఈ 315 డాయ్స్‌తో మనం యాడ్ అయ్యి మనలాగే డ్రీమ్స్ ఉండి ఖచ్చితంగా మేము ఒక ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎళ్ళాలి. మంచి పొజిషన్‌లో మా పిల్లలు ఉండాలి. మాలాగా అడ్జస్ట్‌మెంట్ లైఫ్ వాళ్ళకొద్దు. మేము అన్నీ వాళ్ళకి అరేంజ్ చేసి ఇవ్వాలి. అంతా సంపాదించి మేము పెట్టాలి. వాళ్ళని ఒక లైఫ్‌లో ఒక సెటిల్మెంట్ అంటే బెస్ట్ సెటిల్మెంట్. చిన్న చిన్న జాబ్స్ కాకుండా పెద్ద జాబ్స్‌లో వాళ్ళని చూడాలి అని అనుకునే వాళ్ళు ఉంటారు కదా! అలాంటి డ్రీమ్స్ ఉన్న వాళ్ళు ఒక 6 మెంబర్స్‌ని మనతో పాటు నడిచేటటువంటి ఒక 6 మెంబర్స్‌ని మనం రిఫరల్ చేసుకుంటే మనకొచ్చే ఇన్కమ్ ఎంత అనంటే 1,125 డాయ్స్ వస్తుంది. ఆ డాయ్స్ మనకు కాలిక్యులేషన్ చేసుకుంటే 1,10,000 ఇన్కమ్. ఒక 6 మెంబర్స్‌ని, ఒక 6గురిని మనం రిఫరల్ చేసుకుంటే, మనం జాయిన్ అయ్యాక ఒక 6గురిని రిఫరల్ చేయడానికి మనకెంత టైం పట్టొచ్చు? ఎంత టైం పట్టొచ్చు లీడర్స్? 1 వీక్, 10 డేస్, 20 డేస్, 30 డేస్, పోనీ 2 మంత్స్. 2 మంత్స్ పట్టింది. 2 మంత్స్‌కి మనం 1,10,000 సంపాదించాం. అంటే యావరేజ్‌గా 1 మంత్‌కి 55,000. మన జాబ్ మనం చేసుకుంటూనే ఒక 55,000 ఎక్స్‌ట్రా సంపాదించామంటే ఎలా ఉంటుంది? మన మోటివేషన్ ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది లీడర్స్? చాలా బావుంటుంది. ఎలా అంటే పొద్దున్న లేస్తే మనం మెటాఫోర్స్ మాత్రమే చేయాలి. చేస్తే మెటాఫోర్సే చేయాలి అన్నంతగా మోటివేషన్ వస్తుంది. అవునా? ఇక్కడ అల్టిమేట్ మోటివేషన్ ఏంటి? డబ్బే. డబ్బే ప్రతీది డబ్బే అవుతుంది కాబట్టి మోటివేషన్ కూడా డబ్బే. డబ్బు లేకపోతే ఏమీ ఉండదు. డబ్బుంటే అన్నీ ఉంటాయి. సో, అదే మోటివేషన్. అలాంటి డబ్బుని మనం సంపాదించే అవకాశం ఇక్కడ చాలా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో చాలా ఎక్కువ తీసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంకోటేంటంటే ఈ మార్కెటింగ్ టాక్టైల్‌లో 12 స్లాట్లున్నాయి. 12కు 12 బై చేసి కూడా మనం బిజినెస్ చేసుకోవచ్చు. లేదు అనంటే మనం ఒక 600తో జాయిన్ అయ్యి కూడా మనం బిజినెస్‌ననేది చేసుకోవచ్చు. కానీ ఎలా ఉంటుందంటే మనం 600తో జాయిన్ అయ్యి మనం ఒక 6 మెంబర్స్‌ని రిఫరల్ చేసినా కూడా మన ఇన్కమ్ ఎంతుంటుంది? కొంచెం ఉంటుంది. అంటే పిండి కొద్దీ రొట్టె అంటారు గదా! అలా కొంచెం ఇన్కమ్ ఉంటుంది. కానీ మనం డ్రీమ్స్ కోసం వచ్చాం గదా! డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ కావాలి గదా! డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ కావాలంటే 600తో అవుతదా? నో. కాబట్టి ఒక 30,000తో స్టార్ట్ చేస్తే మన డ్రీమ్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవుతది. అంటే మనకు మోటివేషన్ ఎక్కువొస్తది. మనకు ఎనర్జీ అనేది ఎక్కువొస్తది. డబ్బెక్కువ ఉంటది గదా! అక్కడ. సో, అలా ఉంటుంది. ఫస్ట్ స్లాట్ నుంచి కూడా మనం బిజినెస్ చేసుకుంటూ అప్‌గ్రేడ్ అవుతూ వెళ్ళొచ్చు. ఆటో అప్‌గ్రేడ్ సిస్టమ్ కూడా ఉంది. మనం ఒక 6 స్లాట్లు తీసుకున్నా సరే, మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే 7థ్ స్లాట్, 8థ్ స్లాట్, 9థ్ స్లాట్ అనేది ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ అవుతూ వస్తూ ఉంటుంది. అలా మనం 12వ స్లాట్ వరకు కూడా వెళ్ళొచ్చు. ఓకేనా లీడర్స్? ఇలా మనం ఒక 6 స్లాట్లతో జాయిన్ అయ్యి మనం ఒక 1 ఇయర్ వర్క్ చేసాం. 1 ఇయర్ వర్క్ చేసాం. 1 ఇయర్ వర్క్ చేస్తే మనకు ఎంత టీమొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1000 మంది టీమొచ్చింది. 1000 మంది టీమొచ్చిందనుకుందాం.
1000 మంది టీం వస్తే మన 1000 మందిలో మనం ఒక 12th స్లాట్కి వచ్చాక మన అండర్లో వచ్చిన లీడర్స్ ఎవరైతే మెటాఫోర్స్ని ఫుల్ టైమ్గా తీసుకున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా మనతో పాటు నడవాలనుకుంటారు. ఎస్ ఆర్ మన లీడర్స్ తో మనమే ఎలాగైతే అనుకుంటున్నామో మనతో కూడా మన అండర్లో ఉన్న లీడర్స్ అనుకుంటారు. అలాగే మనం ఒక 1000 టీం వచ్చాక ఒక 50 మెంబర్స్ ఎక్కువ వద్దు, ఒక 50 మెంబర్స్ 12th స్లాట్కి వచ్చారు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ వస్తే మన యొక్క ఇన్కమ్ ఎంత ఉంటుంది అని అంటే 4 కోట్లు ఉంటుంది. 4 కోట్ల ఇన్కమ్, 4 కోట్ల ప్యాకేజ్. ఎలా వర్క్ చేయాలి మనం లీడర్స్, ఎలా వర్క్ చేయాలి అంత మోటివేషన్ ఉంటుంది. ఈ యొక్క క్యాలిక్యులేషన్ వేసుకుంటే 4 కోట్లు కాదు, మనకి 2 కోట్లు వచ్చినాయి. నష్టమా? ₹1,00,00,000 వచ్చింది. 25% వర్క్ అయింది. ₹1,00,00,000 వచ్చింది. ఎలా ఉంటుంది? ₹1,00,00,000 అని అంటే పర్ మంత్ ఎంత అవుతుంది? 33 lakhs. 33 lakhs ప్యాకేజ్. ఒక్క నెలకి 33 lakhs అంటే ఎట్లా ఉంటాం మనం? అంటే మనం ఒక హీరోయిన్ లాగా అలా ఉంటాము. అలాంటి టీం అనేది మనం బిల్డ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి ఇన్కమ్స్ అనేవి వస్తున్నాయి. వస్తున్న లీడర్స్ ఉన్నారు, మనం మన కళ్ళ ముందే చూస్తూ ఉన్నాము. సో వాళ్ళని మనం ఫాలో అవుతూ వాళ్ళు చెప్పిన సిస్టమ్ ప్రకారం మనం వెళ్తే ఖచ్చితంగా ఇలాంటి ఇన్కమ్ అనేది మనకు కూడా సాధ్యమే, ఖచ్చితంగా సాధ్యమవుతుంది. అలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి గ్రేట్ లీడర్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పుకుందాము. అండ్ ఇంకో నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే రాయల్టీ ఎన్ఎఫ్టీ. ఇది సెకండ్ ప్రాజెక్ట్ మెటాఫోర్స్ బిజినెస్లో. టాక్టైల్ మార్కెటింగ్ టాక్టైల్ తర్వాత రాయల్టీ ఎన్ఎఫ్టీ అనేది వచ్చింది. ఈ యొక్క రాయల్టీ ఎన్ఎఫ్టీ అనేది 7 levels ఉంటుంది. ఇదేంటి అంటే ప్యాసివ్ ఇన్కమ్. మనకు మార్కెటింగ్ టాక్టైల్ ఏంటి అని అంటే మనం బిజినెస్ చేస్తూ ఉంటే ఇన్కమ్ కోట్లలో తీసుకోవచ్చు, అంటే లక్షల్లో కోట్లలో తీసుకోవచ్చు. ఇది ఇక్కడ ఎన్ఎఫ్టీ అని అంటే ఏంటి అని అంటే మనం ప్యాసివ్ ఇన్కమ్, మనం వర్క్ చేసినా చేయకపోయినా మనకు అనేది అచీవ్ అయితే, మనం ఏ లెవెల్లో అచీవ్ అయితే ఆ లెవెల్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. ఈ నెలనైతే 2 times వచ్చింది. సో నిజంగా హ్యాపీ ఇది. ఎందుకనంటే ఎవరైనా అంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటే ఎంప్లాయీస్ మనకి పెన్షన్ విధానం అనేది లేదు కాబట్టి చేయాల్సింది ఏంటంటే మనం ఎన్ఎఫ్టీ లెవెల్స్ ఎంతవరకు వీలైతే అంతవరకు అచీవ్ అయితే ఖచ్చితంగా మనకు పెన్షన్ లెక్క మనకు ఇన్కమ్ అనేది వస్తూ ఉంది. మనము రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ ఎలా అయితే తీసుకుంటామో అలాగే ఎన్ఎఫ్టీ లెవెల్స్ అనేవి మనం ఎక్కువగా అచీవ్ అయ్యి ఉంటే అలాంటి ఇన్కమ్ అనేది మనకు తీసుకునే అవకాశం అనేది గవర్నమెంటే తీసేసింది. కానీ మనకి ఇక్కడ మెటాఫోర్స్ బిజినెస్లో లాడో గారు అనేది పెట్టారు. నిజంగా థ్యాంక్ యూ సార్. ఇలాంటి లెవెల్స్ అనేది 7 levels ఉంటాయి. ఫస్ట్ level 1 అచీవ్ కావాలి అంటే మనకు ఒక క్రైటీరియా ఉంటుంది. జస్ట్ ఎన్ఎఫ్టీ అనేది మనం ఒక యునైట్ వర్క్స్లో 3 types ఉండి మార్కెటింగ్ టాక్టైల్లో 7th level 5th levelలో ఉంటే మనకి జస్ట్ ఎన్ఎఫ్టీ వస్తుంది. జస్ట్ ఎన్ఎఫ్టీ ఏంటి అంటే జస్ట్ క్వాలిఫై అన్నట్టు. తర్వాత మనకు ఫస్ట్ లెవెల్ అచీవ్ కావాలి అని అంటే ఫస్ట్ లెవెల్ రాయల్టీ అచీవ్ కావాలి అని అంటే 3500 మనకి ఎనర్జీ టోకెన్స్ కావాలి. అవి ఎలా వస్తున్నాయి అంటే మన యునైట్ వర్క్స్లో టైస్ని ఎక్స్టెండ్ చేస్తున్న కొద్దీ మనకు ఎనర్జీ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. ఆ ఎనర్జీ తోటి మనకు ఈ ఎన్ఎఫ్టీ రాయల్టీ లెవెల్స్ అనేవి అచీవ్ కావచ్చు. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, 4th level ఇలా లెవెల్స్ 7 levels అచీవ్ కావచ్చు. కానీ చాలా హైయెస్ట్ ఇన్కమ్ అనేది ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్లో వచ్చేటటువంటి 30% ప్రాఫిట్ అనేది ఎన్ఎఫ్టీ వాళ్ళు రాయల్టీకి ఇస్తున్నారు. కాబట్టి ఇవి అచీవ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అనేది తీసుకునే అవకాశం ఇక్కడ ఉంది. నిజంగా ఒక ప్రాజెక్ట్లోనేమో మనం వర్క్ చేస్తే లక్షల్లో సంపాదించవచ్చు. ఇంకో ప్రాజెక్ట్లోనేమో మనం వర్క్ చేస్తూ వెళ్తూ ఉంటే మనకు ప్యాసివ్ ఇన్కమ్గా మనకు సెక్యూరిటీ ఇన్కమ్ అనేది వస్తూ ఉంది. నిజంగా ఈ ప్రాజెక్ట్లో ఉన్న ప్రతి ఒక్కరము చాలా అదృష్టవంతులం. నిజంగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి లీడర్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ నా యొక్క ఈ చిన్న ప్రెజెంటేషన్ని ముగిస్తున్నాను. ముగించే ముందు ఒక చిన్నది చెప్తాను.
ఏంటి అనంటే ఇంత మంచిగా ఉన్న ప్రాజెక్ట్‌ని మనం ఎంత డెడికేషన్‌తో చేస్తున్నామనేది ఒకసారి చూసుకుంటే నిజంగా చూస్తే ప్రైవేట్ జాబ్ అంటే చిన్న చిన్న ప్రైవేట్ జాబ్ చేస్తూ ఉంటారు కదా! అలాంటి వాళ్ళు ఎంత డెడికేషన్ అంటే టైం అంటే టైంకి రావాలి. యజమాని ఏదైతే చెప్తాడో ఆ టైం ప్రకారం వెళ్లి వర్క్ చేస్తూ ఉంటారు. అలాంటి టైంని, డెడికేషన్‌ని ఇక్కడ పెడితే ఖచ్చితంగా మనకి లక్షలు సంపాదించుకునే అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాము. మన ఆహ్, లీడర్స్ ఎవరైతే మన అప్‌లైన్స్, మన మెంటర్స్ ఎవరైతే ఏదైతే చెప్తున్నారో దాన్ని మనం ఫాలో అయ్యి సిస్టమ్‌లో మనం వెళ్తే ఖచ్చితంగా లక్షలు సంపాదించొచ్చు. మన లైఫ్ స్టైల్ అనేది మార్చుకోవచ్చు. మన పిల్లల భవిష్యత్తునైతే బంగారు భవిష్యత్తుని చేసుకునే అవకాశం మెటాఫోర్స్ బిజినెస్‌లో ఉంది. అలాంటి అవకాశాన్ని నాకిచ్చినటువంటి ఈ ఈ అవకాశం గురించి నాకు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి లీడర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. యెస్. థ్యాంక్ యూ మేడం. సూపర్ ప్రజెంటేషన్. అద్భుతమైన ప్రజెంటేషన్ ఈరోజు నాగమణి మేడం. మేము ఎన్ని రోజుల నుంచి అయితే ఎదురు చూస్తున్నామో ఆ ప్రజెంటేషన్ ఈరోజు జూమ్ లో మీ నుంచి వచ్చింది మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్. యాక్చువల్ గా మీరందరూ ఒక విషయాన్ని ఆలోచించండి. మనకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ కానీ, ఎప్పటికప్పుడు మోటివేషన్ కానీ, ఏ రోజుకి ఆ రోజు ప్లాన్ లో క్లారిటీ కానీ, కొత్త వాళ్ళను మనం ఇన్వైట్ చేసుకుంటే వాళ్లకు ప్లాన్ పరిచయం చేయడం కానీ, ఇదన్నిటికీ కారణం జూమ్ మీటింగ్. నిజంగా జూమ్ మీటింగ్ లేకపోతే మన సౌత్ ఇండియాలో మెటాఫోర్స్ ఇలా ఉండేదా అనేది అనిపిస్తుంది ఒక్కొక్కసారి. చాలా కష్టం. వితౌట్ జూమ్ మీటింగ్ మనం అందరం కలుసుకునే అవకాశం దొరికేది కాదు. మనందరి మధ్యలో ఇంత బాండ్ ఏర్పడే అవకాశము ఉండేది కాదు. మనకు నిజంగా చెప్పాలంటే ఇంత టీం కూడా బిల్డ్ అయ్యేది కాదు. మరి ఇంత ముఖ్యమైన జూమ్ మీటింగ్ను నడిపించడం ఒక రకంగా ఛాలెంజ్ అనమాట. చాలా ఛాలెంజ్. రాత్రి చూశారు మీరు. నిజంగా నాగమణి మేడం నిన్న తీసుకోవాల్సిన ప్రెజెంటేషన్ అనివార్య కారణాల వల్ల లాస్ట్ మినిట్ లో మేము రైల్వే స్టేషన్ లో ఉండి సంతోష్ సార్ జూమ్ తీసుకోవడం జరిగింది. అట్లాంటి సందర్భాలు చాలా, ఒకటి కాదు, రెండు కాదు, 20 నెలల్లో మేము ఎన్ని ఎదుర్కొన్నామో మేము చెప్పలేమన్నమాట అన్ని. మరి ఇంత ముఖ్యమైన జూమ్ మీటింగ్ను నిర్వహించడానికి మనకు ఒక డజన్ స్పీకర్స్, ఒక 12 మంది ప్లాన్ చెప్పే వాళ్ళు కనుక ఉంటే ఎట్లా ఉంటది? ఆ 12 మంది ఎట్లుండాలంటే క్రికెట్లో విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్ అండ్ కొంతమందిని మన టాప్ బ్యాట్స్మెన్స్ అని ఎట్లా చెప్తామో అలా ఉండాలి. అలాంటి ఒక 12 మందిని తయారు చేయాలని నాకు మనసుండా కోరిక ఉందన్నమాట. సో ఈరోజు నాగమణి మేడం జూమ్ ప్రెజెంటేషన్ విన్న తర్వాత మాకు ఒక ప్లేయర్ దొరికింది, 12 మందిలో ఒక టాప్ ప్లేయర్ దొరికింది అనేది అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఇంకా విజయ్ మేడం కూడా ముందుకు వస్తున్నారు. రేపు విజయ్ మేడం ప్రెజెంటేషన్ ఉంటది. ఇంకా కొత్త వాళ్ళు నేను అనుకుంటున్నాను చాలా మంది లీడర్స్ ఫీల్డ్కి వెళ్ళి ప్రెజెంటేషన్ ఇస్తున్నారు, తిరుగుతున్నారు. మరి జూమ్ మీటింగ్ లో మాట్లాడడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? జూమ్ మీటింగ్ లో సార్ నేను ఈరోజు క్లాస్కి చెప్తాను సార్, మొత్తం ఓకే 1 అవర్ నేను చెప్పకపోయినా ఒక ½ అన్ అవర్ నేను క్లాస్కి చెప్తాను సార్, లేదా ½ అన్ అవర్ యూనిటీవర్స్ చెప్తాను సార్, లేదా ఒక ½ అన్ అవర్ ఎన్ఎఫ్టి గురించి చెప్తాను సార్, లేకపోతే ఫోర్స్ గారి గురించి నాకు తెలిసిన విషయాలు నేను మాట్లాడతాను సార్, లేదు ఫీల్డ్లో మనం ఎట్లా పనిచేయాలనే విషయాలు నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను సార్. మీకు తోచిన సబ్జెక్టు మెటాఫోర్స్ గురించి తీసుకొని నేను ఒక ½ అన్ అవర్ 20 నిమిషాలు ఈరోజు నేను మాట్లాడతాను సార్ అని ఎందుకు ముందుకు రాలేక? ఒక్కొక్కసారి ఇన్విటేషన్ ఇంట్రడక్షన్ చెప్పండి అని మేము పేరు పెట్టి పిలిచినా కూడా సప్పుడు కనీసం మాట్లాడడానికి ముందుకు రారు. లాస్ట్ లో ఎక్స్పీరియన్స్ షేర్ చేయమంటే కూడా పేరు పెట్టి పిలిచినా కూడా ముందుకు రారు. ఇలాంటి సిచ్యువేషన్ జూమ్ మీటింగ్ లో ఎందుకు ఉండాలి? మనది సౌత్ ఇండియా సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ అంటే మనం ఒక టాప్ లెవెల్ సిస్టమ్ కదా. నిజంగా వేరే టీము ఇంత క్రమశిక్షణతో ఇంత నిబద్ధతతో నడుస్తున్న టీంలు అయితే వేరే లేవు కదా. మరి మన టీంలో ఇలాంటి మైనస్లు ఉంటే ఎట్లా? అసలు మనకు కాంపిటీషన్ ఉండాలి. అబ్బా ఈ రోజు నాకు ఇన్విటేషన్ చెప్పడానికి అవకాశం దొరికితే బాగుండే, నాకు ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి ఒక 2 నిమిషాల అవకాశం దొరికితే బాగుండే, లేదు నాకు ప్లాన్ చెప్పడానికి అవకాశం ఇస్తే బాగుండే. ఏ సండే స్పెషల్ జూమ్ మీటింగ్ నరేందర్ రెడ్డి సారే చెప్పాలనా? మేము చెప్పొద్దా?
నేను స్పెషల్ గా కొన్ని పాయింట్స్ తయారు చేసుకొని ఈ వారం నేను ఎందుకు చెప్పొద్దు? ఇట్లాంటి కాంపిటీషన్ కనుక మన మధ్యలో ఉండి ఒక 10-20 మంది లీడర్స్ కనుక జూమ్ లీడర్స్ మంచిగా తయారైతే అసలు సౌత్ ఇండియాలో మనం ఎవరు ఆపలేరు సరిగా. నిజంగా చెప్తున్నా. అలాంటి కోరిక ఉంది. ఆ కోరిక మీరందరు, నా ఒక్కడి నుంచి కాదు, మీరందరు కూడా చేస్తే, మీరందరు కూడా ముందుకు వస్తే అది 100% మనం చేసి చూపిద్దాం. సో అలా మీరందరూ ముందుకు రావాలని. సో నాగమణి మేడం, ఖచ్చితంగా మీరు నేను కోరేది ఏంటంటే వారంలో ఒక రోజు క్లాసిక్, వారంలో ఒక రోజు యూనిటీ వర్స్ రెడీగా ఉండాలి. కొన్నిసార్లు మీరు ఎంప్లాయీ కనుక మీ డ్యూటీ టైమింగ్స్ ని బట్టి మీరే సార్ ఈ రోజు నేను ఫ్రీగా ఉన్నాను, నేను చెప్పేస్తాను అని మీరు ముందుకు వచ్చి తీసుకోవాలి. లేదు ఒక్కోసారి మేము బిజీలో ఉండి మేము అడిగినా ఏ మాత్రం పాసిబుల్ అయినా నో అనకుండా జూమ్ తీసుకోవడానికి రెడీ ఉండండి. వారంలో 2 రోజులు మీ గొంతు ఖచ్చితంగా ఈ జూమ్ మీటింగ్ లో ఉండాలి. సౌత్ ఇండియా టాప్ లీడర్స్లలో ఖచ్చితంగా మీరు జూమ్ అద్భుతంగా జూమ్ చెప్తారు వీళ్ళు అనే లిస్ట్ లో మీరు గ్యారంటీగా ఉంటారనేది నాకు ఈ రోజు నమ్మకం వచ్చింది మేడం. ఖచ్చితంగా మీరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఫ్రెండ్స్, ఇంకెవరైనా మాట్లాడతామంటే 10 నిమిషాలు టైం ఉంది. చూద్దాం స్వచ్ఛందంగా ఎవరెవరు ముందుకు వస్తారో హ్యాండ్ రైజ్ చేసి పెట్టండి. ఓకే, నరేంద్రనాథ్ సార్ ప్రొద్దుటూరు నుంచి సార్ కోహోస్ట్ ఇస్తున్నాను మీకు. అండ్ బోయ గణేష్ సార్ మీకు కోహోస్ట్ ఇస్తున్నాను. శ్రీనివాస్ సార్ భీమవరం మీకు కోహోస్ట్ ఇస్తున్నాను. అందరూ ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలు మాట్లాడండి సార్. ప్లీజ్ వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ మెటాఫోర్స్ ఫ్యామిలీ మెంబర్స్. సార్ మన నాగమణి మేడం చాలా చాలా అద్భుతంగా మోటివేషనల్ స్పీకర్ సార్. మేడంని మనం ఎంత యూటిలైజ్ చేసుకోగలిగితే అంత అంత బాగా చాలా అద్భుతంగా చెప్తారు సార్. చాలా చాలా హైలీ మోటివేటెడ్ మెంటర్ అన్నమాట మేడంని. మేము లైవ్ లో కూడా కలవగలిగినాం సార్ చాలా రోజుల కిందనే. అంత అంత బాగా చెప్తారు సార్. మేడంకు ఏ మాత్రం అవకాశం వచ్చినా మనం వీక్లీ 1-2 టైమ్స్ చెప్పించినా కూడా చాలా చాలా బాగుంటది అనేది నా అభిప్రాయం సార్. థ్యాంక్ యూ సార్. మేడం ఈరోజు సూపర్ గా చెప్పారు. చాలా ప్రతి పాయింట్ పిన్ టు పిన్ చాలా అద్భుతంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నెక్స్ట్ బోయ గణేష్ సార్, చౌటుప్పల్, తెలంగాణ. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అందరూ మెటాఫోర్స్ లీడర్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు మన జూమ్ మీటింగ్ ను సక్సెస్ఫుల్ గా నడిపించినటువంటి నాగరాణి మేడానికి కంగ్రాచులేషన్స్ మేడం. అదేవిధంగా ఈరోజు మేడం ఒక ఫోర్ మెంబర్స్ అంటే ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ, బిజినెస్ మ్యాన్, అదేవిధంగా ఇన్వెస్టర్ గురించి ఒక 4 గురించి కూలంకుషంగా చెప్పి దేంట్లో మనకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది, ఎంప్లాయా, సెల్ఫ్ ఎంప్లాయా, బిజినెస్ మ్యానా, అదేవిధంగా ఇన్వెస్టరా అనే ఈ 4 రంగాల గురించి చెప్పి 4 వ్యక్తులు అంటే 4 రకాల వ్యక్తుల గురించి చెప్పి అలాంటి గొప్ప బిజినెస్ గా మారేటటువంటి అవకాశాన్ని మనకు లాడో గారు కల్పించారు. అంటే బిజినెస్ మ్యాన్ కావాలంటే లక్షల్లో కోట్లలో పెట్టుబడి అవసరం ఉంటుంది. ఇప్పుడు ఒక సామాన్య వ్యక్తి కూడా ఒక బిజినెస్ మ్యాన్ గా తయారు కావడానికి మనకు లాడో గారు సార్ వాయిస్ పోయింది. గణేష్ సార్ వాయిస్ రావడం లేదు. గణేష్ సార్ వాయిస్ రావడం లేదు. ఓకే, మళ్ళీ సార్ వాయిస్ రాలేదు. చెప్పండి సార్. వస్తుందా సార్ ఇప్పుడు? ఇప్పుడు ఓకే. అదే ఈరోజు టాక్టైల్ గురించి కూడా ఈరోజు మేడం గారు చాలా అద్భుతంగా మనకున్నటువంటి 12 స్లాట్స్ గురించి, తర్వాత S6 మెకానిజం ఏంటి, S3 మెకానిజం ఏంటి, S6 లో ఏ రకంగా మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది, S3 లో ఏ విధంగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది, మనం ఒక 6 స్లాట్స్ తోటి వస్తే ఏ రకమైన బెనిఫిట్ ఉంటుంది, అదేవిధంగా ఒక 6 మెంబర్స్ టీంను మనం సెలెక్ట్ సంపాదించి పెట్టుకుంటే ఏ రకమైన ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేటటువంటి విషయాలు చాలా వండర్ఫుల్ గా పిన్ టు పిన్ కూలంకుషంగా ఒక సామాన్య వ్యక్తికి ఈ రోజు కొత్తగా వచ్చిన వ్యక్తి జూమిటింగ్ విన్నా కానీ ఆ వ్యక్తికి కూడా మెటాఫోర్స్ లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఈ రకంగా ఉంటుందా, ఈ రకంగా మనకు అప్పర్ లైన్ నుంచి, క్రాస్ లైన్ నుంచి, అదే విధంగా డౌన్ లైన్ నుంచి, మన సెల్ఫ్ రిఫరల్ నుంచి
ఈ రకంగా ఇన్కమ్ జనరేటర్ అనే విషయాలను చాలా కూలంకుషంగా అర్థమయ్యే రీతిలో మేడం గారు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం గారికి ఈరోజు జూమ్ క్లాస్ తీసుకున్నందుకు, మీకు కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు నరేందర్ సార్ వెరీ థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ యుగేందర్ సార్. యుగేందర్ సార్ సార్ విజయ్ మేడం. నెక్స్ట్ విజయ్ మేడం రెడీ ఉండాలి. యుగేందర్ సార్ ఓకే. సార్ థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో నాగమణి మేడం గారు చాలా ఎక్సలెంట్ ప్రెజెంటేషన్, చాలా చాలా వండర్ఫుల్గా చెప్పారు మేడం ఈరోజు. సో నేను అనుకున్న ఎమ్మటే రేట్ చేయాలి పాయింట్ మేడంకి కంగ్రాచులేషన్ చెప్పాలనుకున్నా. సో నేనైతే పిన్ టు పిన్ విన్నా, సో వాకింగ్ చేస్తూ. సో చాలా అద్భుతమైన ప్రజెంటేషన్. ఇప్పటి వరకు డైనమిక్ లేడీ ప్రజెంటేషన్లో మనది మెటాఫర్స్లో మీరే ఉంటారు, అలాగ ఉన్నది ఈరోజు అయితే ప్రజెంటేషన్ చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. మీలాంటి ప్రజెంటేషన్ వీక్లీ 2 times ఉండాలని కోరుకుంటున్నా. సో మేము కూడా ప్రజెంటేషన్ చెప్పే స్థాయికి వెళ్ళాలి, మేము కూడా టైం తీసుకుంటాం, దానికోసం ప్రయత్నిస్తున్నాం. నేను కూడా తీసుకుంటా సార్ ఏదో ఒక రోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. విజయ్ మేడం మీకు కోస్ట్ ఉంది. సార్ గుడ్ ఈవినింగ్ విజయ్ సార్. మేడం వెల్కమ్. సార్ వాయిస్ వినిపిస్తుందా? క్లియర్ మేడం, క్లియర్. సార్ గుడ్ ఈవినింగ్ సార్ అందరికి, మెటాఫోర్స్ లీడర్స్ అందరికి. మనకు నాగమణి మేడం నాగమణి మేడం క్లాస్ తీసుకుంటుందంటే ప్రతి ఒక్కరికి ఒక ఎనర్జీ లాగా వస్తుంది. ఆమె వాయిస్ సూపర్ మేడం. ఈరోజు మంచి ప్లాన్ ప్రజెంటేషన్ చేసిరు మనకి క్లాసిక్ గురించి. ఇంకా ప్రతి ఒక్కరు ఈ క్లాసిక్ అనేది ప్రతి ఒక్కరికి A to Z లాగా మొత్తం సబ్జెక్ట్ అంతా రావాలి. నెక్స్ట్ మనకి రానున్న రోజులలో టాక్టైల్ గూడ్స్ అనేటువంటి ప్రాజెక్టులు కూడా లాంచ్ అవుతాయి. మనకి జూమ్ వినకపోయినా మనకి సార్ వాళ్ళు జూమ్ లో ఒక్కొక్కసారి మిస్ అయిపోయినా మళ్ళీ దాన్ని ఎంపటే యూట్యూబ్ లో పెడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్జెక్ట్ నేర్చుకోవాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. ఓకే సార్. ఓకే మేడం. శ్రీనివాస్ సార్ ఫ్రమ్ భీమవరం. శ్రీనివాస్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. మెటాఫోర్స్ సభ్యులందరికీ నా వాయిస్ క్లియర్ అండి? క్లియర్ సార్, క్లియర్. ఓకే. ఏమి లేదండి, ఇది మన సౌత్ ఇండియా సక్సెస్ టీమ్ జూమ్ మీటింగ్ అనుకున్నాం కదా. నా దృష్టిలో జూమ్ మీటింగ్ అనే కంటే మెటాఫోర్స్ బిజినెస్ స్కూల్ అని నేను అనుకున్నాను. అయితే మనకి జూమ్ లింక్ తో బిజినెస్ చేయగలుగుతున్నాం. అయితే మనం స్కూల్లో కానీ కాలేజీలో కానీ చెప్పాలంటే కనుక ఆ గవర్నమెంట్ ఇచ్చిన బుక్స్ లేకపోతే వాళ్ళ కాన్వెంట్ వాళ్ళు తయారు చేసిన PDF బుక్స్ పెట్టి మనకు టీచింగ్ చెప్తా ఉంటారు. కానీ ఇక్కడ మన జూమ్ మీటింగ్ లో ఎవరికి వాళ్ళు సొంతంగా PDFలు తయారు చేసుకుని లేదా సీనియర్స్ చెప్పిన దాన్ని బట్టి ఎవరికి వాళ్ళు స్క్రిప్ట్ మన తయారు చేసుకుని సొంతంగా ఎవరి తరహాలో వాళ్ళు, అలాగని ఇప్పుడు స్కూల్లో టీచర్ అయితే ఒకే లెవెల్లో చెప్తారండి. కానీ మన జూమ్ మీటింగ్ లో ఒక్కొక్కళ్ళు ఒక్కో యాంగిల్లో చెప్పి ఒక్కో రకంగా చెప్పి అందరికి అర్థమయ్యేటట్టుగా, దీంట్లో ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు, ఎడ్యుకేటెడ్స్ లేని ఉన్నారు, చదువుకోలేని అందరికీ కూడా అర్థమయ్యేటట్టుగా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా మనకు జూమ్ మీటింగ్ లో చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జూమ్ మీటింగ్ వల్ల అందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సార్. ధనరాజ్ సార్ ఫ్రమ్ రాజమండ్రి. నెక్స్ట్ యువరాజ్ విజయవాడ. నరేందర్ సార్. ఎస్ సార్. మధ్యలో చెప్పండి. కానీ నేను ఈరోజు నాకైతే ఎందుకంటే రెగ్యులర్ గా చూస్తున్నాం కానీ ఈ రోజు పోటీ పడి మరి ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడానికి చూస్తున్నా. నో ప్రాబ్లం, ఐఎమ్ హ్యాపీ. నాకు ఛాన్స్ రాకపోయినా ప్లీజ్ కంటిన్యూ. కొత్త వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఎయిర్లైన్. ఎస్ ప్లీజ్ కంటిన్యూ సార్. నరేందర్ సార్. సంతోష్ సార్. ఎస్.
ధనరాజ్ సార్, ధనరాజ్ ఫ్రమ్ రాజమండ్రి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ జస్ట్ ఒక స్క్రీన్ షేర్ చేస్తాను సార్. చేయండి. ఈ స్క్రీన్ షేర్ చేసిన తర్వాత కొద్దిగా చెప్తానే. Okay. గుడ్ ఈవినింగ్ అండి అందరికి. థ్యాంక్ యూ అండి ఈ సమయం నాకు ఇచ్చి నాకంటే ముందు మరి ప్రజెంటేషన్ చేసిన మేడం గారికి, జూమ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి ధన్యవాదాలు. మరి నా పేరు ధనరాజ్ అండి, మాది రాజమండ్రి అనమాట. అయితే ఆ దాదాపుగా నేను 2023 జనవరి 16 నుంచి మెటాఫోర్స్ లో జర్నీ చేస్తా ఉన్నాను. క్లాసిక్ లో మరి 3 స్లాట్స్ తో వచ్చి 4 స్కాన్స్ కూడా తీసుకోవడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా ఒంటరి పోరాటం చేస్తాను. నాకు మరి అనుకోకుండా మరి వేరే సార్ కూడా నాకు పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత ఒంటరి పోరాటం అనమాట, చాలా ఒంటరి పోరాటం. అంటే నేను ఒక్కడిని వెళ్ళి ప్లాన్ చెప్పడం కానీ 4 స్కాన్స్ వాళ్ళకి వివరించడం కానీ చాలా కష్టపడేవాడిని. అయితే మొన్న 21 తారీఖున నరేంద్ర సారు, మన సంతోష్ సారు, రాకేష్ సారు, యోగేంద్ర సారు, అమర్ సార్ వీళ్ళందరూ కూడా తాడేపల్లిగూడెం వచ్చారనమాట. వచ్చినప్పుడు ఇంకా ఆ రోజు నేను గట్టిగా డిసైడ్ అయిపోయానండి. ఎందుకంటే ఈ రోజున సార్లందరినీ కలవాలి, ఖచ్చితంగా వెళ్ళి అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు, ఫీల్డ్ ఎలా చేస్తున్నారు, అసలు ఇవన్నీ కూడా నేను తెలుసుకోవాలని ఒక చిన్న ఉత్సాహంతో నేను వెళ్తుంటే మరి నాతో పాటు మరి సురేష్ సార్ కూడా మరి అనపర్తి అనమాట, ఆయన కూడా నాతో పాటు రావడం జరిగింది. ఆ రోజు రావడం వల్ల జస్ట్ అంటే అక్కడ ప్లాన్ ప్రజెంటేషన్ అనేది చాలా తక్కువ జరిగినప్పటికీ కూడా మరి నాతో పాటు వచ్చినటువంటి సురేష్ సార్కి మైండ్ ఓపెన్ అయిపోయింది అనమాట. ఓపెన్ అవడం అంటే ఆల్రెడీ ఆయన కూడా ఇలాంటి చేసిన అనుభవం ఉంది. ఆయన కూడా దాదాపుగా 2-3 లక్షల రూపాయలు 4 కాయిన్స్ కూడా కొని పెట్టుకున్నారు, కానీ ఇన్వెస్టర్ మోడ్ లోనే ఉన్నారు తప్ప వర్కింగ్ మోడ్ అయితే లేదనమాట, తగ్గించారు సార్. అయితే అనుకోని రీతిగా ఈ మీటింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత అండి నిజంగా మా లైఫ్ ఎట్లా తిరిగిందంటే, నిజంగా మీరు అందరూ ఈ స్క్రీన్ లో చూస్తున్నట్లుగా ఈ కింద ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు 26వ తారీఖున 4 కాయిన్స్ వేసుకోవడం జరిగింది. నిజంగా నాకైతే చాలా హ్యాపీ జరిగింది. అంటే 1 year లో సాధించలేనిది జస్ట్ 2-3 days లో సాధించేశాను. ఇంకా అంతేకాకుండా రేపు కూడా చాలా ఐడియాలు ఉన్నాయి సార్. థ్యాంక్ యూ సార్. మా దగ్గరికి అంటే రాజమండ్రి రాకపోయినా సరే మీరు తాడేపల్లి కూడా రావడం మాకు నిజంగా చాలా బ్లెస్ అయింది. మరి ఇంకా మా దగ్గరికి మరి ఇంకా మేము ప్లాన్ చేస్తాం సార్ హైదరాబాద్ రావడానికి. సో నాతో పాటు మరొక వ్యక్తి కూడా రాబోతున్నారు. ఈ మంచి సమయం ఇచ్చినటువంటి మాకు నిజంగా ఆ రోజు మా కోసం వచ్చినటువంటి, అసలు మా దగ్గరికి వస్తారని మేము అనుకోలేదు, కానీ నిజంగా మా దగ్గరికి రావడం మాకు నిజంగా చాలా మంచి మోటివేషన్ అనిపించింది. థ్యాంక్ యూ సార్ ఈ సమయం ఇచ్చింది. థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజమండ్రి ట్రిప్ ఉంటుంది ఆఫ్టర్ మన ఉగాది, ఆఫ్టర్ ఉగాది. సో ప్లాన్ చేసుకోండి, ఇప్పటి నుంచే ప్రిపేర్ కండి ఇక. ఓకేనా సార్? థ్యాంక్ యూ. ఎస్. నెక్స్ట్ రవి సార్ ఫ్రమ్ విజయవాడ. రవి సార్ మీకు కోస్ట్ ఇచ్చాను, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడొచ్చు. ఆ తర్వాత రంగనాయకులు సార్ ప్రకాశం డిస్ట్రిక్ట్ కోస్ట్ ఉంది సార్, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. రవి సార్ విజయవాడ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ వినపడుతుందా సార్? హలో వినపడుతుందా సార్? ఓకే వినపడుతుంది సార్. ఓకే రవి సార్ చెప్పండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నేను కూడా విజయవాడలో ఎవరున్నారో లేదో తెలియదు, కానీ నేనైతే విజయవాడ నేను మీకు పెద్ద బిగ్ ఫ్యాన్ సార్. నేను రోజు మీ యూట్యూబ్ లో మీరు ఇచ్చే స్పీచ్ రోజు నేను డైలీ నా జాగింగ్ లో నేను ఇది ఒక పార్ట్ అయిపోయింది సార్ నాకు. అందుకే మిమ్మల్ని బతికినాడి మరీ జూమ్ లో నన్ను కొద్దిగా జాయిన్ చేయండి సార్ అని చెప్పిన తర్వాత నాకు ఇచ్చిన రెస్పెక్ట్ నేను మర్చిపోలేను సార్. మీరు ఇచ్చిన సహకారంతోనే నేను ఇప్పుడు దగ్గర ఆ రోజు నుంచి తాడేపల్లిగూడెం నుంచి ఈ రోజుకి కనీసం 20 members నేను ఈరోజు కలవడం జరిగింది సార్. దాంట్లో ఒక 10 మంది యాక్టివ్ గా ఉన్నారు సార్. కాకపోతే మాకున్న ఇక్కడ జరిగిన చిన్న మోసాలు ఏంటంటే సార్, వేరే వాటిల్లో మేము కూడా కొంతమంది వాటిలో మేము జాయిన్ అయ్యాము, దాంట్లో మేము డబ్బులు పోగొట్టుకున్నాం. అది మీకు కూడా చెప్పడం జరిగింది. దాన్ని బట్టి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి దీంట్లో కూడా జాయిన్ అవ్వండి అంటే వాళ్ళు ఇది కూడా ఏదో మోసం ఉండాలి అని వాళ్ళు మమ్మల్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్నారు. కానీ దానికి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నాం అనమాట, మాకు ఇంత డబ్బు వచ్చిందని. ఈసారి చాలా ఎక్స్ప్లెయిన్ బాగా చేస్తున్నారండి అని యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ కూడా వాళ్ళకి నేను షేర్ చేయడం కూడా జరిగింది. వాళ్ళ ఇవి కూడా ఇప్పుడు వస్తున్నారు సార్.
అంతా అది మీరు ఇచ్చిన మోటివేషన్ వల్లే సార్. నెక్స్ట్ మీరు విజయవాడ వస్తే నేను క్యాంపెయిన్ పెడతాను సార్, కంపల్సరీగా పెడతాను. మీ ద్వారా ఒక 100 మందికి విజయవాడలో ఐడీస్ క్రియేట్ చేయాలని నా కోరిక సార్. ఓకే, ఇది నేను తీసుకుంటున్నాను సార్. కంపల్సరీ ప్లాన్ చేద్దాం. థ్యాంక్ యూ సార్. ప్లాన్ చేద్దాం రవి సార్, కంపల్సరీ ప్లాన్ చేద్దాము. ఓకే అలాగే థ్యాంక్ యూ. మీరు కోరినట్టుగా చాలా మంది మార్కెట్ లో అందరికి అదే ఎదురవుతుంది. దాని మీద కూడా కొంత వీడియోస్ స్పెషల్ గా చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు జరిగిన మార్కెట్ ఏంటి, మెటాఫోర్స్ వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏంటి అనేది వివరించడానికి వీడియోస్ ద్వారా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ రంగనాయకులు సార్, ప్రకాశం డిస్ట్రిక్ట్ కోస్ట్ ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేసుకోవచ్చు. మనీ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి. మనీ ఈవినింగ్ సార్. మొత్తం మీద మీ వాయిస్, మీ క్లాస్ తో పాటు ఈరోజు మేడం గారు కూడా అద్భుతంగా ఇచ్చారు. మీరు అన్నట్టుగా ఒకరికొకరు టీం తయారయ్యి ప్రతి సెషన్ కూడా అద్భుతంగా ప్రతిరోజు ఒక్కొక్కరి వాయిస్లు, ఒక్కొక్క ఆలోచన సరళితోటి ఒకే ప్లాన్ ని నలుగురు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాళ్ళ ఎక్స్పీరియన్స్ మీద అద్భుతాలు బయటకు వస్తాయి. దానివల్ల కొత్తగా ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ ఉన్న వాళ్ళందరికీ అది మంచి బలాన్ని ఇస్తుంది, ముందుకు వెళ్ళేలా చేస్తుంది. మొత్తం మీద